ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1917 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 26, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు. రేపు నేను ముంబై అయితే వెళ్తున్నాను. యాపిల్ ఈవెంట్ ఉంది 16 సంబంధించి అనుకుంటా. సో ఆ ఈవెంట్కి వెళ్తున్నాను. రేపు వచ్చేసరికి నాకు నైట్ అయిపోతుంది. సో రేపు అయితే ఉండదు. రేపు ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. మళ్ళీ టెక్ న్యూస్ మీకు ఫ్రైడే ఉంటుంది. ఇంకా మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 7, జెట్ ఫోల్డ్ 7 ఇవి యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్. ఆగస్ట్లో అట్లా లాంచ్ చేస్తారు. ఈసారి జూలై ఎండింగ్లోనే రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ సామ్సంగ్ ట్రైఫోల్డ్ను కూడా టీచ్ చేసింది. మీరు ఒకవేళ S25 సిరీస్ ఈవెంట్ చూస్తుంటే ట్రైఫోల్డ్ ఫోన్ కూడా ఒకటి వాళ్ళ లైనప్లో ఉన్నట్లు టీచ్ చేసింది. కాకపోతే ఈ ఫోన్ జెట్ ఫోల్డ్ 7, జెట్ ఫ్లిప్ 7 అయితే రాదు. జూలైలో అంటే ఆగస్ట్లో మనకి ఈ రెండు ఫోన్స్ వస్తాయి, జెట్ ఫ్లిప్ 7, జెట్ ఫోల్డ్ 7. ఈ ట్రైఫోల్డ్ ఫోన్ Q4కి వెళ్ళొచ్చు అని చెప్పేసి మ్యాక్స్ చెప్తున్నాడు. మ్యాక్స్ సామ్సంగ్ సంబంధించి రూమర్స్ అయితే ఇస్తూ ఉంటాడు, లీక్స్ ఇస్తుంటాడు. ఈయన కరెక్ట్గానే ఇస్తాడు. సో మనం ఈ ట్రైఫోల్డ్ ఫోన్ అయితే ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇంకొకటి చాలామంది ఏమంటున్నారంటే జెట్ ఫ్లిప్ 7లో ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది, జెట్ ఫోల్డ్ 7లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు సామ్సంగ్ ఎగ్జినోస్ 2500 ఇంకా తయారై చేయలేదు. సో ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే రాదు. జెట్ ఫ్లిప్ 7, జెట్ ఫోల్డ్ 7 రెండిట్లో స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ ఉంటుంది అన్నట్లు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ 2-factor అథెంటికేషన్. ఇప్పుడు జీమెయిల్ మీరు లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా 2-factor అథెంటికేషన్ చాలా మంది ఆన్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఓటీపీలు వస్తుంటాయి ఈ జీమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ. ఈ ఓటీపీలని చాలా మంది స్కామర్స్ మిస్యూజ్ చేస్తున్నారు, హ్యాక్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సో దీనికోసం ఇప్పుడు గూగుల్ కొత్త పద్ధతి ఆలోచించింది, క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనమాట. మీరు జీమెయిల్లోకి లాగిన్ అవుతున్నప్పుడు క్యూఆర్ కోడ్ అక్కడ కనిపిస్తుంటుంది 2-factor అథెంటికేషన్లో. మీ ఏదైతే 2-factor అథెంటికేషన్ మీరు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి ఉంటారు కదా, సేమ్ ఆ ఫోన్ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసి మీకు యాక్సెస్ అయితే ఇస్తుంది. సో ఇట్లా గూగుల్ అయితే క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా 2-factor అథెంటికేషన్ అయితే తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ మనకి CMF Phone 2 BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. BIS సర్టిఫికేషన్ అంటే ఇండియాలో సర్టిఫికేషన్ పొందింది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఇది ఏప్రిల్లో రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. CMF Phone 1 మీకు అందరు గుర్తుండి ఉంటుంది, నట్లు బోల్ట్లతో వస్తుంది కదా, సేమ్ దాని సక్సెసర్ CMF Phone 2 15,000 ఆ రేంజ్లో అయితే రావచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ మార్చ్ 12, 2025 నుంచి IPTV సర్వీసెస్ తీసుకొచ్చినట్టు చెప్తుంది. IPTV సర్వీసెస్ అంటే మనకి ఏదైతే మనకి టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, ఇవి శాటిలైట్ త్రూ కాకుండా మన ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్ మనం చూడవచ్చు అనమాట. సో ఇలా ఉంటాయి సర్వీసెస్, IPTV సర్వీసెస్. సో ఇవి ఎయిర్టెల్ తీసుకొని వస్తుంది మార్చ్ 12 నుంచి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళ దేశంలో అమెరికాలో $500 బిలియన్ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు చెప్తుంది. అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయబోతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారంట. ప్రజెంట్ అయితే చైనాలో చేస్తున్నారు, ఇండియాలో చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, టారిఫ్స్ విధిస్తున్నాడు కాబట్టి సో వీళ్ళు అక్కడ తయారు చేస్తున్నట్టున్నారు. అంతేకాదు వీళ్ళు చెప్పేది వచ్చేసరికి మా దేశ అభివృద్ధికి కూడా మేము దోహదపడతాము, సో మన దగ్గర కూడా జాబ్స్ ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్ట్ చేస్తాము, ప్రజెంట్ అయితే మేము $500 బిలియన్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ 4 ఇయర్స్లో అన్నట్లు యాపిల్ చెప్తూ ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చైనాలో వీళ్ళు తయారు చేయడానికి మెయిన్ రీజన్ అక్కడ కాస్ట్ తక్కువ అయిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ యూఎస్లో కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో మనకు ఓవరాల్గా దాన్ని ఇంపోర్ట్ చేశారనుకోండి ఇంకా కాస్ట్ అయితే పెరగవచ్చు. కాకపోతే మన ఫోన్స్ మ్యాక్సిమం ఇక్కడిక్కడే తయారవుతున్నాయి, చైనాలో తయారవుతున్నాయి, ఇండియాలో తయారవుతున్నాయి కాబట్టి సో పెద్దగా మనకి ఎఫెక్ట్ అయితే పడదు. వేరే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, విజన్ ప్రో ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటివి డైరెక్ట్ ఇంపోర్ట్ చేయాలంటే మాత్రం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బోల్డ్ ఫిట్ వేయింగ్ స్కేల్. ఇది నార్మల్గా అయితే $450 అట్లా ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం దీని ప్రైస్ $299 ఉంది, అంటే $300 వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2024లో రీఫర్బిష్డ్ మార్కెట్, నార్మల్గా టాప్ సెల్లింగ్ ఫోన్స్ యాపిల్ మీకు కనిపిస్తుంది చాలా ఫోన్స్. ఇప్పుడు రీఫర్బిష్డ్ మార్కెట్ అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా యాపిల్ టాప్లో ఉంది. 56% మార్కెట్ షేర్ యాపిల్ దగ్గర ఉంది. ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్లో యాపిల్ ఫోన్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు. అదే 2023లో చూసుకుని 51% ఉండేది యాపిల్కి, ఇప్పుడు 56% పెరిగింది. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది. శాంసంగ్ 2023లో 27% ఉండేది, ఇప్పుడు 2024కి వచ్చేసరికి 24%కి తగ్గింది. అండ్ ఈ రెండు బ్రాండ్స్ మొత్తం మేజర్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ని అయితే క్యాప్చర్ చేసినాయి. మిగతా బ్రాండ్స్ అయితే అసలు దగ్గర కూడా లేవు. ఒప్పో, వివో ఇవి 3%లో ఉన్నాయి. OnePlus కానీ హువావే కానీ ఇవన్నీ 1% దగ్గర అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి సుకేష్ చంద్రశేఖర్, ఇతను చాలా మంది గుర్తూనే ఉంటారు. ఇతను ఎక్కువ ఫేమస్ దేనికంటే జాక్లిన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి చాలా మందికి తెలుసు. ప్రజెంట్ జైల్లో అయితే ఉన్నాడు. అండ్ ఇతను ఇలాన్ మస్క్కి ఒక లేఖ అయితే రాశాడు. ఈ లేఖలో ఇతను ట్విట్టర్లో అంటే ఎక్స్లో
$2 బిలియన్ నేను ఇన్వెస్ట్ చేస్తాను, మీరు ఒకవేళ నాకు అవకాశం ఇస్తే, మీరు చాలా పవర్ఫుల్ పర్సన్, మీరు తలుచుకుంటే దేశ ప్రధాని ఎన్నుకోగలరు, సో మీరు అది ట్రంప్తో చేసి చూపించారని చెప్పేసి ఒక లెటర్ అయితే ఇలాన్ మస్క్కి రాశాడు. అండ్ ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయింది. సో ఇతను యాక్చువల్గా మనీ లాండరింగ్ ఇట్లాంటి కేసుల్లో ప్రజెంట్ జైల్లో అయితే ఉన్నాడు. అండ్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడం. రీసెంట్గా February 14th జాక్లిన్ ఫెర్నాండెస్కి ప్రైవేట్ జెట్ కూడా గిఫ్ట్గా అయితే ఇచ్చాడు. సో ఇతని మీద చాలా కేసులు అయితే ఉన్నాయి. సో ఇతను బయటికి రావడం కొద్దిగా కష్టమే అనమాట. సో దీనికోసం ఇతను ఇలాన్ మస్క్తో ఫ్రెండ్షిప్ చేసినా కానీ, సో అతను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిన బయటికి తీసుకురావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా అయితే ఇస్తున్నాడు. ఆఫర్లు చాలా మందికి ఇస్తున్నాడు. ఈవెన్ ChatGPT శామ్ ఆల్ట్మాన్కి కూడా ఇలానే ఇచ్చాడు ఆఫర్. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కానీ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి $2 బిలియన్ ఇవన్నీ చాలా చిన్నవి అనమాట. ట్విట్టర్ $44 బిలియన్ పెట్టుకున్నాడు మస్క్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సందీప్ అడుగుతున్నారు. ఆయన 2 రోజుల క్రితం ఒక మిడిల్ ఏజ్ ఆవిడ ఫోన్ అడిగితే ఇచ్చాను, ఆమె కొంచెం దూరంగా వెళ్ళి ఫోన్ మాట్లాడింది, నెంబర్ డిలీట్ చేసేసింది, నా ఫోన్లో ఆటో కాల్ రికార్డ్ 1 సెకండ్ రికార్డ్ అయింది, అది ట్రూ కాలర్లో స్పామ్ అని చెప్పేసి చూపిస్తుంది, ఆ తర్వాత నుంచి ఫోన్ కొంచెం స్లో అవుతుంది, హ్యాక్ అయిందేమో డౌట్గా ఉంది, ప్లీజ్ ఏం చేయాలో చెప్పవా ప్లీజ్. ఒకవేళ నీకు హ్యాక్ అయిందని డౌట్గా ఉంటే ఒకటే మార్గం, మీ ఫోన్ని రీసెట్ చేయండి. మీ ఏదో ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి వాటిని బ్యాకప్ చేసుకోండి, మీ డేటా మొత్తాన్ని ఫోన్ ఒకసారి రీసెట్ చేయండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాప్స్ ఇలాంటి ఇన్స్టాల్ అయి ఉంటే మాత్రం అవి మీకు పోతాయి. సో మీకు కొద్దిగా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఫోన్స్ ఎవరికైనా ఇచ్చే పని అయితే మాత్రం మీరు వాళ్ళు మీ దగ్గర నుంచి మాట్లాడించండి. సో ఎవరితో మాట్లాడుతున్నారో కూడా ఒకసారి చూసుకోండి. సో ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్స్ అయితే ఇవ్వద్దు. మీ ఫోన్ యూస్ చేసి కాల్స్ ఎవరికైనా చేస్తారు అనుకోండి, కొంతమంది క్రిమినల్స్ కూడా ఉంటారు. సో ఫోన్ యూస్ చేస్తారు కాబట్టి మీ దగ్గరికి పోలీసులు అయితే వస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఎదురండి బయట వాళ్ళకి ఫోన్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ మనకి అమెరికాలో డ్రెక్సెల్ యూనివర్సిటీ చెందిన ఒక విద్యార్థులు ఉంటారు, స్టూడెంట్స్ని ఒక 14 మెంబర్స్ని తీసుకొని వీళ్ళు వాళ్ళకి జంక్ ఫుడ్ ఇవ్వకుండా, వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ తింటారనమాట, జంక్ ఫుడ్ ఇవ్వకుండా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వకుండా, అండ్ దాంతోపాటు షుగర్స్ ఇవి 50% కట్ చేశారు. కట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయినట్లు చెప్తున్నారు. అంటే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటున్నారు పిల్లలు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదే రీసెర్చ్ ఎలకల మీద కూడా చేశారు. బ్రౌన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఎలకల మీద కూడా రీసెర్చ్ చేసింది. ఒక ఎలకకేమో వీళ్ళు మొత్తం మంచి ఫుడ్ పెట్టారు, ఇంకొక అంటే షుగర్స్ లేకుండా ఎక్కువ జంక్ ఫుడ్ కాకుండా నార్మల్గా పెట్టారు. అదే ఇంకొక ఎలక చూసుకుంటే మొత్తం దానికి జంక్ ఫుడ్, షుగర్స్ ఇట్లాంటివి తినిపించారు. వాటిని పాలలో వేశారు. జంక్ ఫుడ్ తినని ఎలక ఉంది కదా, కొద్దిగా షార్ప్గా బ్రెయిన్ పని చేసింది. అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తుంది దానికి గట్టులాగా, వెళ్ళి అది ఎక్కి కూర్చుంది. అదే జంక్ ఫుడ్ తిన్న ఎలక వచ్చేసరికి అది చాలాసేపు ట్రై చేసింది గట్టు దగ్గరికి వెళ్ళడానికి. సో ఇట్లా వీళ్ళు ఒకసారి రీసెర్చ్ చేశారు బ్రౌన్ యూనివర్సిటీ. వీళ్ళు ప్రజెంట్ పిల్లల మీద కూడా చేశారు. సో ఇది నార్మల్గా అయితే మాత్రం షుగర్స్ అవాయిడ్ చేయండి మీరు, ఇది చాలా డేంజర్. మీకు స్వీట్స్ ఎక్కువ తినే అలవాటు ఉంటే మాత్రం షుగర్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్, అట్లాంటివి కూడా అవాయిడ్ చేయండి. ఒకసారి ఒక 3 months మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది, మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. నెక్స్ట్ మహాకుంభమేళాలో ఒక లేడీ వెళ్ళింది, తన హస్బెండ్ రాలేకపోయాడు, ఆయనకు వీడియో కాల్ చేసి ఆ ఫోన్ని నీళ్ళలో ముంచలే, వాటర్ రెసిస్టెంట్ ఫోనే, అది ప్రాబ్లం ఏం లేదు, ముంచి అయితే లేపి ఆయన కూడా మహాకుంభమేళాలో పార్టిసిపేట్ చేసినట్లు, ఆయన పాపాలు తొలగిపోయినట్లయితే పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. చాలామంది కామెంట్ సెక్షన్లో ఆయన పాపాలు తొలగిపోలేదు, ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ పాపాలు తొలగిపోయినాయి అని చెప్పేసి, అరే ఇంత ఈ విషయం తెలియక నేను అంత ఖర్చు పెట్టుకొని మహాకుంభమేళాకి వెళ్ళి మునిగానే, అనవసరంగా ఇలా నేను మా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇస్తే మా ఫోటో ముంచేవాళ్ళు కదా అని చెప్పేసి ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కానీ మరి ఇంత డెవలప్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ తెలుగుని కంపల్సరీ చేయాలి. పిల్లలు ఇప్పుడు చాలా స్కూల్స్లో తెలుగుని తీసేస్తున్నారు, ఇంగ్లీష్ ఎక్కువ నేర్పిస్తున్నారు. తెలుగు భాష ఎట్లయితే అంతరించిపోతుంది, ఇది మన మాతృభాష మనం కాపాడుకోవాలని చెప్పేసి అన్ని సిలబస్లకి CBSE, ICSE, IB ఇట్లా ఏ సిలబస్ అయినా కానీ ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండాలని చెప్పేసి 2025-26 నుంచి తెలుగు లాంగ్వేజ్ అయితే యాడ్ చేపిస్తున్నారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. అండ్ ఒకవేళ మీరు 9th 10th చదివే వాళ్ళకి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. 10th క్లాస్ వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు, ఇయర్ అయితే లేదు. 25-26 అయితే 10th క్లాస్ చదివే వాళ్ళకి అయితే లేదు. కాకపోతే 9th క్లాస్ మీరు చదువుతున్నారు అనుకోండి, 9thలోకి అడుగు పెట్టబోతుంటారు కదా, సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఇయర్ 25-26లో మీరు 9thలో తెలుగు చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే మీరు 10th ఎగ్జామ్స్ ఉంటాయి కదా 26-27, సో వాటిలో కూడా మీరు తెలుగు రాయాల్సి ఉంటుంది. సో ఇదైతే తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ కోరుకుంది టెక్ న్యూస్ అయితే. అందరికీ వన్స్ అగైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ మనం ఎల్లుండి టెక్ న్యూస్ సెలవు. బాయ్.